श्री सत्यदत्तस्वामिने नमः। पूजांगेष्ये अक्षता पूर्वयामि स्तमयामि शुद्धाजलिं समर्पयामि। अक्षता पुष्प पूजा ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम नारायणाय नमः, ओम संकर्षणाय नमः, ओम वासुदेवाय नमः, ओम मृत्युंजयाय नमः, ओम निरुद्धाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम मधोक्षयाय नमः, ओम नारसिंहाय नमः, ओम अच्युताय नमः, ओम जनार्दनाय नमः, ओम उपेन्द्राय नमः, ओम हरये नमः, ओम श्रीकृष्णाय नमः, ओम श्री सत्यदत्तस्वामिने नमः। यथाशक्ति नानाविध परिमलपत्र पुष्पाक्षत पूजां समर्पयामि। धूपमाग्रापयामि। स्वाहा ओम पराय स्वाहा ओम जनाय स्वाहा ओम उदराय स्वाहा ओम समनाय स्वाहा। मध्ये मध्ये भागं समर्पयामि। अमृतामधानं सेवोत्तरा वन्दनमेवस्तवक्षालयामि। आदोक्षालयामि। ఏమయ్యను ధర్మములకు తపస్సులకు దానములకు ఫలమేమీ లేదా దీనవత్స మమ్మల్ని రక్షింపు కాపాడుగాక అని పరిధములుగా దత్తాత్రేయుల వారిని ప్రార్థించారు. అతని ఓదారి ఇంటి చెబుతున్నాడు, నీకు దుఃఖములకు హుండాసురుడు నీ బాలుని తన మానశక్తితో అపహరించరు. ఆ బాలుని సంహరింపవితరించరు. కానీ దైవయోగమున అతని ప్రయత్నములు విఫలమయ్యరు. ఆ రాక్షసుని సంహరించి భార్యా సమేతుడి క్షేమముగా రాగలడు. ఎంత మాత్రము విచారంపగును అని చెప్పి ఆ దంపతులు నారదుని వాక్యమును విని దుఃఖము వినకుండా దత్తాత్రేయుల వారి పూజ భక్తిచే నిరంతరము కూడా గడుపుతూ ఉండేవారు. ఇట్లా ఉండగా ఒక దినమున వశిష్ఠుల వారు నహుషుని పిలిచి, నీవు అయురాజపుత్రుడవు, హుండాసురుని వలన తనకు మరణము రాగలదని తెలిసి నిన్ను పుట్టింటి నుండి అపహరించే తెచ్చాడు. కానీ దైవ అనుగ్రహం చే నీవు ఆపద నుండి రక్షింపబడి మా ఆశ్రమముకు రాగలివి. నీవు క్షత్రియుడు, హుండాసురునితో యుద్ధము చేసి సంహరింపు. దత్తాత్రేయుడు మహర్షులు ఆశీర్వదించరి. అదే సమయమున దేవేంద్రుడు తన రథంలో మాత్రమే సాధనిచ్చి నహుషుని నిమిత్తము పంపెను. దేవతలందరూ వారి ఆయుధములతో నహుషునికి సహాయులే ఏం తెచ్చిరి. ఇట్లు గొప్ప అట్టహాసముతో నహుషుడు హుండాసురుని పట్టణంలోకి ప్రవేశించిరి. హుండాసురుడు దూతల ద్వారా